అందరికీ నమస్తే అండి. గుడివాడ అమర్నాథ్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే, మేము ఓడిపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డే. గతంలో ప్రజావేదిక కూల్చేశాడు. అలాగే గీతం యూనివర్సిటీకి సంబంధించిన ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చేశాడు. అలాగే పల్లా శ్రీనివాసరావు గారి ఇల్లు, అలాగే సబ్బం హరి గారి ఇల్లు, సబ్బం హరి గారికి సంబంధించిన టాయిలెట్లు ఏవో గోడ పక్కన అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చేశాడు. ఆ పాపమే మాకు తగిలేసింది. తగిలేసి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ ఇక్కడ కూర్చున్నాము. జగన్మోహన్ రెడ్డి అలాంటి దరిద్రపు పనులు చేయకుండా ఉంటే కనుక ఇవాళ మేము అసెంబ్లీలో ఉండము. ఇవాళ మేము ఎందుకుందాం స్పీకర్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాం వినిపిస్తా చూడండి. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, సరే కొట్టేసాము, అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. అసెంబ్లీలో నిన్న ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు మేము కూడా స్పీకర్ ఎన్నిక చేసేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా, ఈ రోజు మమ్మల్ని గెలిపించలేదు కదా ప్రజలు. ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు కదా, 11 స్థానాలు కదా వచ్చినాయి మీకు. ఈ బుద్ధి ఏదో అప్పుడే ఉండుంటే అయిపోయేదా? అధికారంలో ఉన్నప్పుడే జగన్ అంటే బహిరంగంగా వద్దు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే ప్రయత్నం చేశారా? నీ పిచ్చతనం నీ మెట్టతనం కాకపోతే ఏది పడితే కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది బాగోదు. ఆ కట్టడాలకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని పర్మిషన్లు తెచ్చుకొనే కట్టుకున్నారు అవన్నీ కూడా. నువ్వేదో నీ పిచ్చతోనే నీ కక్షతోనే కూల్చేస్తున్నావు అని చెప్పేసి ఆ రోజు చెప్పే ప్రయత్నం చేసావా? చేయలేదు. ఈరోజు ఏం మాట్లాడతాడంటే, తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చేశారు కదా, అది కూల్చేయడం అన్యాయం అంటారు. ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకొని అంటారు. ఆ స్థలం సిఆర్డిఏ పరిధిలో ఉన్నది, పైగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది. కోర్టులకు వెళ్ళి 2-3 నెలలు 4-5 నెలలు మీ దగ్గర ఏ పర్మిషన్ లేనప్పుడు ఎందుకు జాప్యం చేస్తారా అధికారులు? వాళ్ళకి రైట్స్ ఉంటాయి కదా. మీ దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయంటున్నారు కదా, ఉంటే చూపించండి, మీడియా ముందు చూపించండి. ఎందుకు ఈ పెడవబ్బలు దేనికి? ఆ సాక్షిలో కూర్చొని ఆడెవడో మాట్లాడతాడు, ఆ కొమ్మునేనో లేదంటే ఆ సిదిరి అప్పలరాజో లేదంటే ఆడెవడో నాగార్జునమ్మ కూడా ఇంకొకడు ఎవడో అందరూ మాట్లాడేవాళ్ళే. కానీ ఆ అంబటి రాంబాబుతో సహా ఒక్కడో కూడా ఆ స్థలానికి సంబంధించిన లీజు పేపర్లు కానీ లేదంటే పర్మిషన్కి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ పోనీ కోర్టు ఇచ్చిన ఆర్డర్లు కానీ ఏ ఒక్కటో కూడా మీడియాకి ఎందుకు చూపించట్లా? మీడియా ముందు కూర్చొని అసలు ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని మీడియాకి చూపిస్తే అయిపోయేది కదా. ఎందుకు ఈ ఏడుపులు పెడబొబ్బులను? మనం వేళం అలాంటివి ఏదన్నా అంటే పెద్ద పెద్ద ఏడుపులు ఎడుతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ తీసుకోలేదా లీజుకి అని చెప్పేసి అని. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా మీరు, నేను మొన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా. అసలే కోల్చడంలో నెంబర్ 1 అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అలాంటి అవకాశం వస్తే వదులుతాడా? వదులుతాడా? వదలడు కదా. అక్కడ అన్ని డాక్యుమెంట్లు అక్కడ పక్కాగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏమీ చేయలేకపోయారు. మీ దగ్గర అలాంటివి ఏమీ లేవు. అదొక్కటే కాదు, మచిలీపట్నంలో ఒకటి బయటకు వచ్చింది, అనకాపల్లిలో ఒకటి. అనకాపల్లిలో ఇప్పుడు నోటీసులు అంటిస్తే ఇప్పుడు ఈ పాటు కూడా వెళ్ళి నోటీసులు దించేసాడు. రేపొద్దు నీ మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి, దానికి కూడా నువ్వు సిద్ధపడిపో. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు, గతంలో ఆలోచించాల్సింది, గతంలో మాట్లాడాల్సింది మాట్లాడిన కూడా ఇవ్వాలి కాదు. రేపు మాపో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు, ఆల్రెడీ పోయాడు, అసెంబ్లీ వదిలేసిపోయాడు, పారిపోయాడు. నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న. ఇవాళ ప్రతిపక్ష హోదాలో సభా బాధ్యతలు నిర్వహించాలి కదా. సభాపతిని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నేత అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ హోదాలో అయినా ఇల్లు ఉండాల్సింది కదా. దాన్ని కూడా పోయాడు, పారిపోయాడు, అక్కడికి పులివెందులు పారిపోయాడు, కడప వెళ్ళిపోయాడు. రేపు అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెడతాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడు అనుకుంటున్నా? కారణం, ఇక్కడ ఉంటే ఏదో రకంగా నన్ను అరెస్ట్ చేస్తారు, ఏదో కేసులో మన అవినీతి మొత్తం బయటపడుద్ది. ఇక్కడ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఈజీగా ఉంటుంది. మన బలగం ఇక్కడ తక్కువ, మన బలగం ఇక్కడ తక్కువ. పులివెందుల్లో అయితే మనకు పుష్కలంగా ఉంటారు మన వాళ్ళు. మన బలగం అంతా కూడా పులివెందుల్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే ఏ పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మనల్ని అరెస్ట్ చేయలేరు, అడ్డుకుంటారు. ఏదో రకంగా హింస చేసేయచ్చు, పెద్ద రచ్చ చేసేయచ్చు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐలు వచ్చారు కదా, అప్పుడు చేశారు కదా కర్నూలులో. ఆ మాదిరిగానే ప్రయత్నించవచ్చు. విజయవాడలో ఉంటే ఈజీగా ఎత్తేస్తారు మనల్ని, ఏదో కేసులు ఈజీగా ఎత్తేస్తారు. సో ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ సినిమా అయిపోయిందని చెప్పేసి పులివెందులు పారిపోయాడు. అది పరిస్థితి. ఒట్టి పిరుకోడు అంతే. నేను గుడివాడ అమర్నాథ్కి మళ్ళీ చెప్తున్నా, నువ్వు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడని చెప్పేసి నమ్మేసి ఎక్కువ గొడ్డలు దించేసుకోమాక, బాధేస్తా నిన్ను.
నువ్వు అనవసరంగా ప్రభుత్వం అధికారులు అంటించిన ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని చింపేసి ఎవడో ఏం చేయలేడు అది చేయలేడు అని చెప్పేసి అని చెప్పి నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత నీకే బొక్కడిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ ఏడ్చినా ఉపయోగం ఉండదు. మనం ఎంత గుక్కెట్టి ఏడ్చినా ఉపయోగం ఉండదు. ప్రతి జిల్లాలోని ఒకటి కాదు 2 కాదు. తాడేపల్లిలో చూసాం మనం, మచిలీపట్నంలో కూడా అంతకు మించిన పెద్ద భవనం, అలాగే అనకాపల్లిలో దానికి మించిన పెద్ద భవనం, పెద్ద పెద్ద ప్యాలెస్లు పార్టీ ఆఫీసుల కింద కట్టేసుకుని ఏం చేస్తారా మీరు అసలు? అంత డబ్బు ఎక్కడది మీకు? అంత పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మాకు అర్థం కావట్లా. పైగా ఈ పాటుకోలు వచ్చి లీజ్ ఎంత అనుకుంటున్నారు సంవత్సరానికి ఎకరానికి? 1000 రూపాయలు. పైగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 33 ఏళ్ళు లీజు. పైగా ఎకరం 2 ఎకరాలు అంటే కాదు, ఏదైనా కానీ 10 ఎకరాల పైన ఉండాలి స్థలం, అది కూడా ప్రభుత్వ స్థలం. ఇప్పుడు తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ ఉందా? అది సీడ్ యాక్సిస్ రోడ్డు సెంటర్లో ఉంటుంది. అది ఇంచుమించు రేపు పొద్దున్న అక్కడ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ ఆ పార్టీ ఆఫీస్ నిర్మించేసుకుంటే కష్టమైపోద్ది. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగదు. ఏదో రకంగా అడ్డుకట్టేయాలనే ప్రయత్నం బట్టి అది కూడా. అందుకని చెప్పేసి అని ఇమీడియట్గా కూల్చేయాల్సి వచ్చిందేమో. ఇవన్నీ ఆలోచించరు మనం. సిఆర్డిఏ చట్టంలో ఉన్న పరిధిలో మనం ఆక్రమించిందే కాకుండా మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం మనం. నువ్వు కాదు రావాల్సింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ప్రెస్ మీట్ పెట్టి. మెయిన్ వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడాలా. మనవాడేమో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు. ఓడిపోయిన తర్వాత పట్టుమని 2 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోలేడు. పైగా మీరు అందరూ వచ్చి ప్రజాస్వామ్యం బొక్కా బోసాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నీతులు చెప్పాలా? ఏదేమైనా నువ్వు ఒక మాట మాత్రం కరెక్ట్గా చెప్పు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలనే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఈరోజు. అదైతే 100% వాస్తవం. ఆ విషయంలో నేను మెచ్చుకోవచ్చు. ఇలాగే మాట్లాడు, మళ్ళీ అడగడ్డంగా మాట్లాడమాక, మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేయమాక, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయమాక. అన్ని పర్మిషన్లో ఉన్నాయి, అన్నీ కొట్టుకున్నాం మేము, అన్నీ తెచ్చేసుకున్నాము. దయచేసి ఇలాంటి పనికిమాలిన ఉపన్యాసాలు గుడివాడ అమర్నాథ్ ఇంకొకసారి మాకు ఇలాంటి సలహాలు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా సెట్ అవుతుంది. వింటాడేమో చూడు. ఇప్పుడు నువ్వు చెప్పిన పురాణం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చెప్పు, వింటే నువ్వు అదృష్టవంతుడివి. నిన్ను కొట్టకుండా నువ్వు నీ మాట విన్నాడంటే నువ్వు అదృష్టవంతుడివే. ఒకసారి వెళ్ళి ట్రై చేయి. ఇంకా మీడియా ప్రతినిధులకి ప్రజలకి నువ్వు పాఠాలు చెప్పేసి అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది, అన్యాయంగా కూల్చేశారు, అక్రమంగా కూల్చేశారు, మా తప్పు ఏమీ లేదు. రేపో మాపో అనకాపల్లిలో ఉన్న పార్టీ ఆఫీస్ని కూడా కూల్చేస్తారు ఖచ్చితంగా. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. అలా అక్రమంగా కబ్జా చేసి ప్రభుత్వాన్ని డీజీ పేరుతో 100 ఎకరాలు పార్టీ గుప్పిట్లో పెట్టేసుకొని పెద్ద పెద్ద పార్టీ ఆఫీసులు నిర్మించేసుకొని అలాంటివన్నీ చేస్తే అలాగ ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా ఇంక చదువుకో.